హలో ఫ్రెండ్స్, ఐఎమ్ శివకుమార్. వెల్కమ్ టు మై ఛానల్ SM Study Hub. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసుకోబోయే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. సో మీరు నన్ను అన్అకాడమీ యాప్లో ఫాలో అవ్వచ్చండి. సో మీరు చేయవలసిందల్లా మీ మొబైల్ నుంచి గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి అక్కడి నుంచి అన్అకాడమీ లెర్నింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో యాప్కి సంబంధించినటువంటి లింక్ నేను డైరెక్ట్గా దీనికి సంబంధించిన వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాంతోపాటు నా ప్రొఫైల్కి సంబంధించినటువంటి లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. సో మీరు ఒక్కసారి యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నా ప్రొఫైల్ లింక్ మీద మీరు క్లిక్ చేసి డైరెక్ట్గా నా పేజ్కి రిట్రైవ్ అవ్వచ్చు, లేదంటే మీ గూగుల్ ఐడితో లాగిన్ అవ్వచ్చు. సో లాగిన్ అయిన తర్వాత మీరు సెర్చ్ బార్లో మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, శివకుమార్ ఈదిలాడ అని. సో ఆ విధంగా టైప్ చేస్తే నా ప్రొఫైల్ అనేది మీకు కనిపిస్తుంది. సో అదేవిధంగా నేను స్టార్ట్ చేసినటువంటి కోర్సెస్ మీకు కనిపిస్తాయి. సో మీరు అక్కడ నేను చెప్పేటటువంటి క్లాసెస్ని ఫ్రీగా చూడొచ్చు. సో ఒక కోర్స్ ప్రకారం నేను క్లాసెస్ని స్టార్ట్ చేస్తాను. సో ఆల్రెడీ అర్థమెటిక్కి సంబంధించి టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్స్ అక్కడ కంటిన్యూ చేస్తున్నాను. సో 5 క్లాసెస్ కంప్లీట్ అయ్యాయి. సో రిమైనింగ్ క్లాసెస్ నేను 1 by 1 అప్లోడ్ చేస్తున్నాను. సో అదేవిధంగా రీజనింగ్కి సంబంధించినటువంటి సెక్షన్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. సో జస్ట్ మీరు అన్అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకుని సైన్ అప్ అయిన తర్వాత సెర్చ్ బార్లో నా నేమ్ టైప్ చేసి మీరు ఫాలో బటన్ క్లిక్ చేస్తే మీరు నేను చెప్పేటటువంటి ప్రతి లెసన్, నేను ఎప్పుడు లెసన్ అప్లోడ్ చేసినా మీకు యూట్యూబ్లో ఏ విధంగా నోటిఫికేషన్ వస్తుందో సో అదేవిధంగా మీకు అన్అకాడమీ యాప్ నుంచి నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు వెంటనే యాక్సెస్ చేసుకోవచ్చు. అదేవిధంగా నేను చెప్పినటువంటి లెసన్కి సంబంధించిన స్లైడ్స్ మీరు డైరెక్ట్గా మీ మొబైల్లోకి లేదా మీ సిస్టంలోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే పక్కన మెసేజింగ్ సెక్షన్ కనిపిస్తుంది. సో అక్కడి నుంచి మీరు నాకు మెసేజ్ చేస్తే నేను మీ మెసేజ్కి తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకే, సో తప్పకుండా యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. మన ఎగ్జామినేషన్ ప్రిపరేషన్స్కి ఆ వీడియోస్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఓకే, సో అక్కడ డిస్కస్ చేసుకోబోయేటటువంటి క్వశ్చన్స్ కూడా సో ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ని నేను సెలెక్ట్ చేసుకొని సెలెక్టివ్గా వాటిని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి తప్పకుండా మీరు అన్అకాడమీ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని సో అక్కడి నుంచి నన్ను ఫాలో అవ్వచ్చు. ఓకే, హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఆర్ఆర్బీ ఏఎల్పీకి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ గురించి చెప్పబోతున్నాను. సో మనం ఆల్రెడీ నిన్న లైవ్ సెషన్లో చెప్పుకున్నాము, మనకి ఈరోజు లేదా రేపట్లో ఏఎల్పీ సిబిటి స్టేజ్ 2కి సంబంధించినటువంటి ఆన్సర్ పేపర్ని రిలీజ్ చేస్తారు. అంటే కీ పేపర్ని మనకి ఆన్లైన్లో రిలీజ్ చేస్తారని చెప్పేసి సో మనము నిన్న లైవ్ సెషన్లో డిస్కస్ చేసుకున్నాం. సో అయితే దానికి సంబంధించి ఒక చిన్న అప్డేట్ అనేది ఈరోజు తెలిసింది. దాన్ని మీతో షేర్ చేసుకోవడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నది ఆర్ఆర్బీ చెన్నైకి సంబంధించినటువంటి వెబ్సైట్. ఓకే, సో ఇక్కడ నుంచి ఈ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఏమై అప్డేట్ అనేది వచ్చిందో చూద్దాము. ఒకసారి మీరు పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, లాగిన్ టు వ్యూ యువర్ సెకండ్ స్టేజ్ ఈ కాల్ లెటర్, ఎగ్జామ్ డేట్ అండ్ సిటీ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి మీకు కనిపిస్తుంది కదా, ఇది. ఓకే, సో ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ నుంచి మనకి సెకండ్ స్టేజ్ సిబిటీకి సంబంధించినటువంటి రిజల్ట్ అనేది చూపించేటటువంటి లింక్ అనమాట ఇది. సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇన్ఫర్మేషన్ ఏమొస్తుందంటే చూడండి, ఒక నిమిషం, వెబ్సైట్ అనేది లోడ్ అవుతుంది. సో ఈ విధంగా చూపిస్తుంది మనకి. లోడ్ అయిన తర్వాత లింక్ అనేది ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఇన్ఫర్మేషన్లో ఏం చెప్తున్నాడు, లాగిన్ ఫామ్ విల్ బి అవైలబుల్ ఇన్ బిట్వీన్ 14 to 2019. ఓకే, సో 14వ తారీఖు ఫిబ్రవరి 2019 ఆ రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి 17వ తారీఖు 2 అంటే ఫిబ్రవరి నెల 2019వ తారీఖు. సో అప్పటి వరకు మనకి ఈ లింక్ అనేది యాక్టివేట్ అయి ఉంటుందని చెప్తున్నాడు. అంటే మనకి ప్రస్తుతం ఏఎల్పీ సిబిటి స్టేజ్ 2కి సంబంధించినటువంటి ఆన్సర్ పేపర్ అనేది ఇంకా అప్డేట్ అవ్వలేదు మనకి. ఓకే, సో ఈ లింక్ ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది అన్నాడు, 14వ తారీఖున యాక్టివేట్ అవుతుంది అన్నాడు. ఓకే, సో అంటే మీకు రిజల్ట్ అనేది 14వ తారీఖున తెలుస్తుంది. ఓకే, సో అప్పుడు మళ్ళీ ఈ లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో అప్పుడు మీకు ఏఎల్పీ సిబిటి స్టేజ్ 2కి సంబంధించినటువంటి ఆన్సర్ పేపర్, కీ పేపర్ అనేది మనకి ఆన్లైన్లో పెడతారనమాట. సో సేమ్ మన లాగిన్ డీటెయిల్స్తో లాగిన్ అయ్యి మన క్వశ్చన్స్కి సంబంధించిన ఆన్సర్స్ని మనం తెలుసుకోవచ్చు. ఓకే, ఇది ఆర్ఆర్బీ బిలాస్పూర్కి సంబంధించినటువంటి వెబ్సైట్, CEN1 అంటే ఏఎల్పీ అండ్ టెక్నీషియన్స్కి సంబంధించినటువంటి సబ్సెక్షన్ అనమాట ఈ పేజ్. ఓకే, సో పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకి సేమ్ చూడండి, క్లిక్ హియర్ టు వ్యూ, ఒక్క నిమిషం ఇక్కడ కనిపిస్తుంది, లాగిన్ టు వ్యూ యువర్ సెకండ్ స్టేజ్ ఈ కాల్ లెటర్, ఎగ్జామ్ డేట్ అండ్ సిటీ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అని చెప్పేసి మీకు కనిపిస్తుంది ఒక లింక్. సో ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే, అంటే ఈ లింక్ అనమాట. ఓకే, సో ఈ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు మళ్ళీ సేమ్ విండో అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, సో ఇదే లింక్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. అండ్ మనకి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది మనకి. లింక్ ఎప్పుడు యాక్టివేట్ అవుతుందంటే 14వ తారీఖు ఫిబ్రవరి 2019 మధ్యాహ్నం 1 గంట నుంచి 17వ తారీఖు
ఫిబ్రవరి 2019 వరకు. సో ఈ మధ్యలో లింక్ అనేది యాక్టివేట్ అయి ఉంటుంది. సో అప్పుడు మీ గ్రీవెన్సెస్ నిన్న లైవ్లో డిస్కస్ చేసుకున్న విధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే క్వశ్చన్స్కి సంబంధించి మీరు ఏమైనా రైజ్ చేయాలనుకున్న కరెక్షన్స్ అనేటటువంటివి మీరు క్వశ్చన్కి సంబంధించినటువంటి అమౌంట్ని పే చేసి దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ని మీరు రైజ్ చేయొచ్చు. అంటే మీ అబ్జెక్షన్స్ ఏమైనా రైజ్ చేయొచ్చు అనమాట. సో ఆ విధంగా వీళ్ళు 14వ తారీఖు దీన్ని రీషెడ్యూల్ చేయడం జరిగింది. సో మరలా ఈ లింక్ అనేది యాక్టివేట్ చేసిన వెంటనే నేను మీకు అప్డేట్ అనేది అందిస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు అందించాలనుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి తప్పకుండా. అదేవిధంగా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఆర్ఆర్బీ ఏఎల్పీకి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్అకాడమీలో నా ప్రొఫైల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. సో మీకు ఆర్ఆర్బీ ప్రిపరేషన్స్కి సంబంధించినటువంటి వీడియో లెక్చర్స్ అన్నీ కూడా అన్అకాడమీ యాప్లో కూడా లభిస్తూ ఉంటాయి.